నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నాను, అవసరం అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్న. సరే సరే ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాండీ ఒకళ్ళు చూసుకునే వాళ్ళం. ఏంటి మొత్తం రక్తమే కనపడుతుంది అంటే పాపం మా డైరెక్టరు సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాం అని వస్తారు. అజయ్ గారేమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇంక. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంతకు చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఏ రోజు పొరపాటున కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఎప్పుడు కూడా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్. అండ్ కమల్ గారు చాలా రోజులు వర్క్ చేసాం కలిసి. అండ్ వెంకట్. అండ్ అగైన్ నాకు ఫైట్లు చేసినప్పుడు కూడా అదే, ఈ కట్అవుట్ నరుకుతుందంటే నమ్మొద్దు అవుద్ది. ఇప్పుడు ఈ కట్అవుట్ ఎలా కట్అవుట్ పడుతుందంటే ఎలా నమ్ముతాడు? నన్ను నమ్మబ్బాయి అన్నారు ఆయన. సరే కట్అవుట్ అయితే అన్న. బట్ ఎనీవే మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి, ఆయన ఈ కథను పెట్టుకున్న నమ్మకానికి, ఆయన పడిన కష్టానికి, ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం స్వాతి గారు పడిన కష్టానికి, దానికి ఎంతో సపోర్ట్ చేసిన మా రవి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీటన్నిటి కోసమైనా సరే మా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.